మరీ ఇంత ఎర్రిపప్పదం కాదు బ్రో మేము. వాయిస్ విన్నా, ఎందుకంటే మా నాయన వెళ్ళిపోతా అంటే వేరే పక్కన వాడిని సేమ్ అయినా నేను కూరగాయలు తీర్చాడంటే సరే. మీ చెల్లి ఫోన్లో నా పేరు ఏమని పెట్టుకుంది? రీఛార్జ్ అని పెట్టుకుంది నా పేరు. నువ్వేం పెట్టుకున్నావు? కూరగాయలని పెట్టుకున్నా లేక ఇనుపరేకులని పెట్టుకున్నా నా పేరు? మీ అమ్మకి నేను కనిపిస్తే కథం, బాబు మా ఇంట్లో కొత్తిమీర అయిపోయిన పోయి షాప్కి వెళ్ళి కొత్తిమీర తీసుకురావా అంటది. నిజంగా నాకు తెలుసు, నేను చూసిన ఆల్రెడీ నిన్ను, నువ్వు అలా మాల్లో కూడా చేసావు కదా ఎలివేటర్ మీద కూడా. కాదు 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 లేదు, ఏమో ఉంది హిడెన్ కెమెరా. ఏడని చెప్పు. సిగా కెమెరా బ్రో. ఓకే, నైస్, థ్యాంక్ యూ. అక్కడ ఉంది కెమెరా పైన పైన కెమెరా. అదే సీరియస్గా అదే కెమెరా పైన. అవును బ్రో, మరీ ఇంత ఎర్రిపప్పదం కాదు బ్రో మేము. వాయిస్ విన్నా, ఎందుకంటే మా నాయన వెళ్ళిపోతా అంటే వేరే పక్కన వాడిని సేమ్ అయినా నేను కూరగాయలు తీర్చాడంటే సరే. అంటే నేను నెల రీఛార్జ్ చేస్తా అని చెప్పి నా పేరు రీఛార్జ్ అని పెట్టుకుంటావా? నువ్వేమో పెట్టుకున్నావు? కూరగాయలను పెట్టుకున్నావా లేకపోతే ఇనుపరేకులను పెట్టుకున్నావా? మేము అమ్మకి కనిపిస్తే కథము, బాబు మా ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, పుదీనా అయిపోయింది, కొంచెం తీసుకురా అంటది. ఈ తమ్ముడుగా నవ్వుతారు. ఏమైంది తమ్ముడు? అంతేనా? మీ చెల్లి ఫోన్లో నా పేరేముంది నవ్య? రీఛార్జ్ అని పెట్టుకుంది నా పేరు కాంటాక్ట్లో. అంటే అడిగినప్పుడల్లా రీఛార్జ్ చేస్తా అని చెప్పి నా పేరు రీఛార్జ్ పెట్టుకుందా? గిదక పంచాయతీ. నువ్వేం పెట్టుకున్నావు? కూరగాయలని పెట్టుకున్నావా లే ఇనుపరేకని పెట్టుకున్నావా? అరే మీ ఇంటికి వచ్చినా, మీ ఇంటి సైడ్ పోయినా అనుకో, మీ అమ్మ చూసానుకో, బాబు ఇంట్లో కొత్తిమీర అయిపోయింది, కొత్తిమీర కట్ట తీసుకురా షాపు పో అంటది. అంటే మీరు ఏమనుకుంటారు నా గురించి నాకు అర్థం కాలే. ఏదో దోస్తు అని చెప్పి పెట్టుకుంటే